ఈ అమ్మాయి మీ వంశీ 1 year నుంచి లవ్ చేసుకుంటున్నారు. నాటకాలు అవుతున్నాయా? ఇద్దరు కలిసి చేస్తారా? మీ ఎవరు నాటకాలు ఆడుతున్నారు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఇంటికి రండి, మాట్లాడాలి అంతే. నేను రాను ఎక్కడికి, మీరు వస్తారా? బయటికి వెళ్ళిపోండి. నువ్వు తెలిసినంత మాత్రాన అనవసరంగా పెద్ద రచ్చ అయిపోతుంది. పెద్ద రచ్చింది. ఆ పిల్లలు లవ్ చేసినప్పుడు లేదా నీకు రచ్చ? నాకు తనంటే నిజంగా ఇష్టం అక్క. లవ్ చేసినా మనిషివే కదా. అలా ఎలా కొట్టినాక దౌడ వాగుతాయి, అర్థమవుతుందా? తప్పు నీ అమ్మ. అరే నువ్వు సక్కగా లేక ఇదంతా నువ్వు సక్కగా లేక ఇదంతా చేస్తున్నావు. మళ్ళీ మీ అమ్మలో పిలిపిస్తా, వాళ్ళే మిగతారు అసలు. హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్టప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే, నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నాడు చదువుకోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. అమ్మా, వంశీ ఉన్నాడా? ఎవరు? వంశీ ఉన్నాడా? అసలు మీరు ఎవరండి? మేము ఎవరమో చెప్తాం. ఇది వంశీ వాళ్ళు ఇల్లు. లోపలికి రావచ్చమ్మా? రండి రండి, లోపలికి రండి. డోర్ పెట్టు, డోర్ పెట్టు. వంశీ ఉన్నాడమ్మా? లేరు, డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళారు. మీరు వంశీకి సిస్టర్ అవుతారా? లేదు, వైఫ్ అవుతా. షూర్ వంశీ లేడు? లేదండి. ఏంది మా ఇంట్లో? వంశీ ఏం చేస్తుండో మీకు తెలుసా? వంశీ ఉండా లేడా? లేదండి, డ్యూటీకి వెళ్ళారు. లేడు? లేరు. నీకు తెలియదు వంశీ? తెలియదు, బయటకు వెళ్ళారు. నీకు వంశీ మీరు బయటకు వెళ్ళండి. ఎవరండి మీరు? నేను బయటికి వెళ్తామ్మా. నువ్వు వంశీకి నిజంగా పెళ్ళానివేనా? వైఫ్నే అండి. వైఫ్వే. ఒకసారి వంశీని ఫోన్ చేసి పిలిపి. ఆయన డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు రారు, మీరు బయటకు వెళ్ళారండి. ఇట్లా ఇట్లా. ఈ అమ్మాయి నీకు ఎప్పుడన్నా అమ్మాయిని ఎక్కడన్నా చూసినట్టు ఐడియా ఉందా? లేదు, చూడలేదు. చూడలేదు. ఎక్కడ చూడలేదు. ఈ అమ్మాయి మీ వంశీ 1 year నుంచి లవ్ చేసుకుంటున్నారు. నాటకాలు అవుతున్నాయా? ఇద్దరు కలిసి చేస్తారా? ఎవరు నాటకాలు ఆడుతున్నారు? నీ ముగ్గురిని వీళ్ళు ఫస్ట్ పెట్టినాడండి. ఏం నడవాలమ్మా? ఆడపిల్లనమ్మా. ఆడపిల్ల చూద్దాం, ఆయన పిలిపిస్తా, మీరు బయట పిలిపియండి. మీరు బయట ఫస్ట్. నేను బయటికి పోయి లొల్లి పెట్టింది అనుకో, నీ ఇచ్చేది పోతుంది. ఒక ఆడపిల్ల అని చెప్పి ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నా. ఆడపిల్ల ఆమె బయటకు వచ్చి దౌడలు వలగొట్టి ఎవరిని మాట్లాడుతున్నా? నీ మొగ్గుని పిలిచి ఫస్ట్ నిజమో కాదు అడుగు. ఫస్ట్ నీ మొగ్గుని విలు, మొగ్గుని విలు. నేను మొగ్గుడు వచ్చేదాకా బయటికి వెళ్ళాం మేము. లవ్ స్టోరీ చెప్పు, నీ లవ్ స్టోరీ. మీ ఆయన నన్ను చాలా పెళ్ళి అవ్వలేదని చెప్పాడు. పెళ్ళి అవ్వకపోతే ఫోనీలో అని మేము లవ్ చేసుకున్నాం. పెళ్లి వాళ్ళని మీ ఆయన చెప్పాడు పెళ్ళి అవ్వలేదని. చేసుకోద్దా? తెలియదు అక్క, నిజం అక్క. ప్లీజ్ అక్క, నువ్వే నాకు హెల్ప్ చెయ్యు. ఈ కథలన్నీ బయటకు వెళ్ళండి. ఆ పిల్లకి ఏమన్నా అయిందనుకో, నిన్ను మీ అని ఇద్దరు లోపల ఫస్ట్ ఫస్ట్
ఒక అమ్మాయి లాగా ఆలోచించు. నేను ఒక అమ్మాయి, నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు సీరియస్ గా అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పిల్ల పారు మీ ఆయన వచ్చినాక ఇది నిజమా అబద్ధమా అని అడుగు. ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ ఇదిగో మీ ఆయన ఫొటోస్ అన్నట్టు. ఈ ఫోటోస్ చూస్తాను. ఆగమ్మా నీకు చూపిస్తా. ఏదో ఫోటో ఏదక్క లాక్ స్క్రీన్లోకే పెట్టుకున్నావు కదా ఫోటో. అవును అమ్మాయి నేనే. ఒక్కసారి పిలుస్తే నువ్వు లొల్లి పడకు మేము లొల్లి పడకు. ఎందుకంటే పోయేది ఒక పిల్ల పడు. అమ్మ నువ్వు కూడా ఒక ఆడపిల్ల, అర్థమవుతుందా? మీ అక్కను చెల్లెని అయితే అట్లనే చేస్తావా? అక్క చెల్లెని ఆ పిల్ల ఏమైనా చేసుకుంది అనుకో ఏంది పరిస్థితి? నీ ఆ పరిస్థితి సరే నీ మొగ్గుని పిలువు. నేను బయటికి తర్వాత నడుస్తా, అర్థమైందో? స్టేషన్ పోయినాక అందరు కూర్చుంటా ఆడపిల్లని. ఫస్ట్ నీ అమ్మ అక్క నేను కెమెరా అంతా నేను ఆపుతా. మీ తప్పు లేకపోతే నేనే వీడియో డిలీట్ చేస్తా. ఫోన్ చేయి ఫస్ట్ మీ ఆయనకు ఫోన్ చేయి. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారమ్మా? ఎవరికి మేము మోసం చేయలేదమ్మా. మరి ఏంది ఇది? అమ్మ ఆయనకు చెప్తాను, ఆగండి వస్తున్నాడు. హలో ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నారా? కొంచెం ఇంటికి రారా, అర్జెంటుగా రాండి, కొంచెం పని ఉంది మాట్లాడాలి. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఇంటికి రండి మాట్లాడాలి అంతే. నేను రాను ఎక్కడికి, మీరు వస్తారా? సరే రండి, తొందరగా రండి, అర్జెంటుగా రావాలి, 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. సరే మీ కథ ఏందో ఆయన కథ ఏందో బయట పెడతాను, రండి. మీరు బయట రండి. ఫస్ట్ బయటికి వదిలేదు లేదమ్మా, ఆడపిల్ల మ్యాటర్ గుర్తుపెట్టుకో. బయట అందరూ చాలా మంది ఉన్నారు, పుసుకుని బయటకు ఈ పిల్ల ఇట్లా చేసిందంటే రేపన్నాడు ఈ పిల్ల పరిస్థితి. అమ్మ మనిషికి చాలా మంది తెలుసు, అర్థమవుతుందా? నేను తపాయిచ్చే దాన్ని అయితే ఇప్పటిదాకా నేను నా చేతి ఇట్లా ఉండదు. నేను తపాయిస్తలేను. నేను ఇప్పటికీ నేను అమ్మా నేను చెప్తున్నా, నీ తప్పు లేకపోతే నేను ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయ. నీ తప్పు ఆయన వచ్చి నిరూపించేదాకా కెమెరా బంద్ లేదు, ఏం బంద్ లేదు. బంద్ చేయ బయట పెట్టండి, నేను కాదంటలేను. ఒకవేళ మీదికు ఏం తప్పు లేదనుకో నేను వీడియో మాట్లాడితే నాకు గల్ల పట్టి అడుగు, నువ్వు అర్థమవుతుందా? కూర్చుంటా అన్నాడు. వీడ కూర్చో. ఏం నాటకాలు పడుతున్నారు ఇద్దరు పెళ్ళాం మొగుడు. అక్కడ కూర్చో. నాటకాలు మీరు పడుతున్నారు, తెలుస్తలేదా? అసలు ఎవరు మీరు? అసలు నువ్వెందుకు ఇక్కడ వచ్చున్నావు? అసలుకి బయటకు వెళ్ళిపోండి. ఎందుకు లోపల అసలు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అసలు 5 minutes లో మీరు ఇక్కడ కలిపి వెళ్ళిపోండి. ఎవరు ఏమి నీకు తెలుసా? ఎవరు? నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. ఎవరితోనే? నేను ఎవరితో తిరగలేదు. ప్రూఫ్ ఏంది అసలుకి? చూపిస్తా ప్రూఫ్. ఫోటోలు తీసి ఓపెన్ చేసి అన్న పిల్లని చూపి. అసలు ఫోటోస్ ఎందుకు ఇప్పుడు? ఆగు, నీకు ఈ అమ్మాయి తెలుసా తెలియదా? కొట్టకు దెబ్బ పడకు. ఎందుకు కొడతారండి మీరు? తెలుసా తెలియదా అమ్మాయి? విన్నావు కదా, తెలుసు. ఎట్లా తెలుసు? ఎలా తెలుసు అంటే ఏదో ఒక విధంగా తెలుసులే. అరే ఆగుదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను చెప్పాను కదా ఊరికి వెళ్తానని చెప్పేసి నీకు. ఊరికి వెళ్ళినానంటే అవునండి, నేను ఏదో లవ్ చేసిన. ఇప్పుడు పెళ్ళైనంత మాత్రం లవ్ చేయాలని ఏమి ఉండదా? లోపలికి రా, డోర్ ఇంటి పక్కన. ఊరికి వెళ్ళినావా? ఊరికి వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేవు? ఫోన్ చేస్తా. సరే నీకు పెళ్ళైందని అమ్మాయి చెప్పినవా లేదా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేవు? నాకు తను నచ్చింది కాబట్టి చెప్పలేదు. నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళి ఎందుకు చేసుకుంటాను మాట. పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు నచ్చింది. ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అసలు ఈ కెమెరాలు ఇవేందో నాకు అర్థమైతలేదు. మీరు వెళ్ళిపోండి, మేము మాట్లాడుకుంటాం.
ఏం మాట్లాడుకుంటావు? మేము ఏదో మాట్లాడుకుంటాం, మేము సెటిల్మెంట్ చేసుకుంటాం. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడుతావు? అరే ఆగు కదా నువ్వు, ఏం మాట్లాడుతావు? ఆగేది 2 నిమిషాలు ఆగండి. ఏం మాట్లాడుతావు? మీరు వెళ్ళిపోండి మేడం. ఏం మాట్లాడుతావు? అక్క మీరు నాకు తెలుసు అక్క, పెద్ద ఇష్యూ చేయకండి ఇది. ఎట్లా తెలుసు? నాకు నేను యూట్యూబ్ లో చూస్తాను అక్క. నువ్వు తెలిసినంత మాత్రాన నువ్వు ఇప్పుడు అనవసరంగా పెద్ద రచ్చ అయిపోతుంది. పెద్ద రచ్చింది ఆ పిల్లని లవ్ చేసినప్పుడు లేదా నీకు రచ్చ? నాకు తనంటే నిజంగా ఇష్టం అక్క, ఆ, నేను లవ్ చేసినామని. మనిషివే కదా నేను చేయాలి, నేను ఏడవాలి. ఇప్పుడు విన్నావు కదా, మనిషివే కదా, ఇప్పుడు కొరినావు కదా. ఎలా మోసం చేసినావు? అసలు ఈ తర్వాత చెప్తా నేను. ఎలా చెప్తావు ఇప్పుడు చెప్పు? మా వాళ్ళని పిలిపియాలా? ఆ? మా వాళ్ళని పిలిపియాలా? అమ్మా మీ అంటే నువ్వు ఆగు కదా. అది ఎలా? అమ్మ మీ వాళ్ళని పిలిపించేది కాదు, ఆ పిల్లలను పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టాలి. పెళ్ళి అవ్వలేదని చెప్పావు నాకు. అరే నాకు నిజంగా నువ్వు అంటే ఇష్టము, అందుకని నేను లవ్ చేసిన. ఎట్లా ఇష్టం దౌడలు వాళ్ళతో అర్థమవుతుందా? ఏయ్ ఇలా చేస్తావా నువ్వు? ఇలా చేస్తావా? ఇలా చేస్తావా? అరే ఆగండి కదా ఏం తాగేదన్నా, నీకు అర్థమవుతుందా? ఆమె మేడం, మీరు ఇది ఇష్యూ చేయకండి మేడం. ఇష్యూ ఏంది? ఇది మళ్ళీ యూట్యూబ్ లలో ఆడేట బాగోదు మేడం. పెడతా, పక్కా పెడతా, అర్థమవుతుందా? ఇప్పుడు లవ్ చేసినప్పుడు నీకు తెలియదా? నేను సరే చేసిన ఇష్టం, మేడం. ఆమెకు డివోర్స్ ఇయ్యి మరి. ఆమెకు డివోర్స్ ఇవ్వకుండా ఏమనుకో పెళ్ళి అవ్వలేదని చెప్పావు, ఇంతలో మోసం నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడిసినావు అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసిందా? నేను అమ్మ కూడా చెప్పినా కదా మేడం. నువ్వు ఏడవకు, ఫస్ట్ నువ్వు ఏడవకు, ఏడవకు. నువ్వు ఏడ్చినావు అనుకోమ్మా, నువ్వు మోసం చేసిన దాని అవుతావు, అర్థమవుతుందా? ఇట్లా ఎట్లా మోసం చేయబుద్ధి అయిందిరా నీకు ఆ పిల్లని? నిజంగా ఆమె అంటే ఇష్టం మేడం. మరి ఈమెను ఏం చేస్తావు? మీ వాళ్ళని పిలిపి. ఆ? ఈమె ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా ఓన్లీ చూసుకుంటావు. ఆగు ఆగమ్మా, వీళ్ళిద్దరు ఇట్లా ఓన్లీ చూసుకుంటావు. నాకు తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాను మేడం. దౌడలు వాళ్ళ దెంగిచ్చుకోక, అర్థమవుతుందా? వీళ్ళిద్దరు ఇట్లా ఓన్లీ చూసుకుంటావు. నీకు ఆమెతో పెళ్ళి అయింది, ఆమె ఇష్టం లేదా ఇప్పుడు నీకు? నాకేదో మా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు మేడం. ఇష్టమా లేదా? ఇష్టమా లేదా? ఆమె ఇష్టమే మేడం. ఆమె అంటే ఇష్టమే, ఏమంటే ఇష్టమే నాకు. గలీజ్గా కొడతా, అర్థమవుతుందా? ఆమె ఇష్టం ఈమె ఇష్టం, నేను 10 మందితో సంసారం చేస్తా అంటే కాదు ఇది. ఏం మనిషివమ్మా, ముగ్గురిని కంట్రోల్లో అయినా నీకు చెప్పినా నీకు ఏమని? నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమని ఎలా చేసుకుంటాను? నిన్ను లవ్ చేసినప్పుడు నేను ఎలా చేసుకుంటాను పెళ్ళి? ఫోన్ చేస్తూ ఫోన్ బ్లాక్ లో పెట్టు, ఇంటి దగ్గర వరకు రప్పించు. బ్లాక్ లో పెట్టినా అంటే ఇష్టం లేదన్నట్టు అర్థం చేసుకోలేవా? ఇప్పుడు వీళ్ళని తీసుకో. ఏయ్ సంపు సంపు. ఏయ్ అనవసరంగా న్యూసెన్స్ చేస్తారు మేడం. ఆడపిల్ల జీవితం ఇది. ఇప్పుడు నువ్వు ఒలికినా ఏం అసలు నేను చేసుకుని తప్పు చేసిన ఆగో అసలుకి. ఎందుకు వచ్చినా మరి? అమ్మా నీకు ఈ నా గురించి తెలుసో తెలియదో, ఇప్పుడు ఈ పిల్లకైతే న్యాయం జరగాలమ్మా. నువ్వు మీరు ఏమన్నా చేసుకోండి, అర్థమవుతుందా? మాట్లాడుకుంటా మేడం. సరే మాట్లాడు, సరే మాట్లాడు. నేను ఇప్పుడు లేదు మాట్లాడాలి. పెద్ద సోషల్ మీడియా న్యూసెన్స్ అయిపోతుంది మేడం. ఏం న్యూసెన్స్? నీకు ఆడపిల్ల జీవితం న్యూసెన్స్ కాదు, కానీ నిన్ను యూట్యూబ్ లో పెడితే అది న్యూసెన్స్. ఆమె కూడా నాతో ఉందిగా మేడం. ఆమె రూపాయి ఏమన్నా నేను తీసుకున్నానా, లేకపోతే ఆమె నేను బలవంతం ఏమన్నా చేస్తున్నా? నీతోని ఆమె కొవ్వుకుందా నీతోని? ఏమో ఆమెను అడగండి మేడం. అంటే నువ్వు ఆమె ఫస్ట్ ప్రపోజ్ చేయలేవా? ఆమెతో ఆమెనే నిన్ను ప్రపోజ్ చేసినా మేడం, నేను కాదనట్లేదు కదా. నాకు ఆమె ఇష్టం ఉంటే చేసిన నేను. మరి ఇప్పుడేమైంది? అంటే నేను ఒక్కనే సరదాగా తిరిగినా, ఆమె నాతో తిరగలేదా? నువ్వు ప్రపోజ్ చేసిన ఫస్ట్ కాదు, ఏ రోజైనా ₹2 తెప్పించుకున్నానా నేనేమన్నా? రూపాయి తినలేవు, అర్థమైతే. ఇక్కడ నువ్వు ఆమె పెళ్ళయిందా? అయ్యింది. అయినాక అన్ని మూసుకొని పెళ్ళాంతో ఉండాలి. అది కాకుండా పక్కన పిల్లకి ఎట్లా ప్రపోజ్ చేసావు నువ్వు? అంటే నీకు ఎవరిని పడితే వాళ్ళకి ప్రపోజ్ చేస్తావు, ఎవరితో వాళ్ళతో నచ్చింది కాబట్టి నేను ప్రపోజ్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంది? వేరే వాళ్ళని చేసుకోమన్నాను మేడం. అలా ఎలా కొట్టినాక దౌడ అడుగుతాయి, అర్థమవుతుందా? తప్పు నీ అమ్మ. అరే మేడం, నాకు మీరే ఏడు అక్క, నువ్వు ఏడవకు అమ్మ, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తే నీది తప్పు ఉంది. ఫస్ట్ నువ్వు ఏడుస్తే నీది తప్పు ఉంది అనుకుంటారు. నీ ఏం తప్పు లేదు, అర్థమవుతుందా? వాడంతో వచ్చి ప్రపోజ్ చేసిండు. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఏదో లైఫ్ నాశనం అయినప్పుడు చేస్తున్నావు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా. అలా ఎలా ఉంటుంది అనుకున్నాను. నిన్ను లవ్ చేస్తాను, వేరే వాళ్ళు లవ్ చేయలేదు.
చూసారు మేడం మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు. పెళ్ళి కూడా కాలేదని చెప్పాడు. ఎన్ని రోజులు నాతో ఉంటే నువ్వు హ్యాపీగా లేవా? అయితే నువ్వు లేవా దౌడలు వాళ్ళు తెంగించుకోకు. నీ పెళ్ళమ్మ కూడా నేను ఏం కొట్టాలని ఆగిపోతే నువ్వు లేవా మరి? నేనున్నా మొన్న మేము మొగ్గుని కంట్రోల్లో పెట్టుకో, నీకు తెలియదా? లేకపోతే నువ్వు సగం సంసారం చేస్తలేవా? అమ్మ ఫాల్తూ మగపోలు ఎక్కడ బయట వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. నాడు మీ ఇంట్లో నన్ను అందరిని వీళ్ళు ఇప్పుడు నీ సంగతి ఎక్కడో తెలుస్తారు. ఇప్పుడు నాకు ఆ పిల్ల చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నన్ను అందరినీ ఇక్కడ గుసపెడతారు. మరి ఏందో ఆగు, నువ్వు ఏడవక ఏడవకు. ఆగు ప్రశాంతంగా కూడా ఫస్ట్ ఇక్కడ ఏడవకు. నువ్వు కూర్చో నువ్వు ఏడవకు, కూర్చో ప్రశాంతంగా ఉంటే ఏడవకు. ఇప్పుడు ఏంది సొల్యూషన్? ఏంది ఏం చేస్తావు? ఇప్పటిదాకా పెద్ద ఎగిరి పీకేసుకున్నావు కదా, నా మొగుడు అసుటోడు కాదు, నా మొగుడు ఇసుటోడు కాదు, ఇంట్లోకెళ్ళి నడుగురి, ఇంట్లోకెళ్ళి నీ మో పెళ్ళం అంతకన్నా ఎక్కువ పీకేసుకుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఇడికి నచ్చి మాట్లాడుండి అర్థమైందా? ఇప్పుడు తెలిసింది కదా, పెద్ద అందరం మొగల్లో రాలేం కదా, ఒక్క మొగ పిల్లగాడు మేమిద్దరం వచ్చినాము. ఇంట్లో కింద ఉన్న పైకి తెలియను కదా నేను. దండం పెడతా మేడం, మీరు వెళ్ళిపోండి అలా. ఇప్పుడు నాకు సొల్యూషన్ కావాలి. నేను ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుకుంటా మేడం. ఇప్పుడు మాట్లాడు. మీరు ఉంటే ఇంకా పెద్దగా అవుతుంది. ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడుతావు? సరే నేనే వేరే వాళ్ళని చేసి మంచి అబ్బాయిని చేసి పెళ్లి చేస్తానండి మేడం. అనవసరంగా దెబ్బలు నీ పెళ్ళం ఉందని ఆగిపోతున్నా. పెళ్ళం ముంగట నీ ఇజ్జత్ తీసుడు ఎందుకని గలీజ్గా కొట్టనీయకు. ఆల్రెడీ ఆ పిల్ల ఆమె ఆగం చేసినాను. మా అమ్మలను పిలిపిస్తానండి. ఇప్పుడు ఏం చేస్తావు అమ్మ? మీ అమ్మోళ్ళని పిలిపించి ఏం చేస్తావు నువ్వు? నువ్వు చక్కగా లేక ఇదంతా నువ్వు చక్కగా లేక ఇదంతా చేస్తున్నావు. మళ్ళీ మీ అమ్మోళ్ళని పిలిపిస్తావు, వాళ్ళే మిగతారు అసలు. నువ్వు అసలుకి నువ్వు నా బతుకే పెద్ద ఖండంలా ఉన్నావు. నువ్వు వేసుకడైతే దెంగే ఇప్పుడే. మీరిద్దరు ఏమన్నా సాగురు, అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేద్దాం? మీ మీద కేసు పెడదామా? లేదక్క, మా అమ్మ వాళ్ళందరినీ తీసుకొస్తాను అక్క. ఇలా అయితే వదలక్క. నేను వదలడం కాదు, ఈ మీద కేసు పెట్టి పక్క. అర్థమవుతుందా? నువ్వు నా వీడియో సరే వీడియో నేను ఆపేస్తా. వీడియో కొద్దిసేపు ఆగు. వీడియో నేను అసలు పెట్టను కూడా పెట్టా. వీడియో రికార్డ్ చేయి. అసలు నేను పెట్టను కూడా పెట్టా వీడియో. ఇదే ప్లేస్లో సొంత నీ అక్కనో చెల్లెనో నీ ఎవడో ఇక్కడ ఇట్లా పెళ్ళైనోడు నీ అక్కకో చెల్లెకు అన్యాయం చేసి ఏం చేస్తావు? గుద్ద వాళ్ళు తింటావు అని ఇంటికి కొడతావు కదా, కొడతావు కదా. ఇప్పుడు ఈమె మనిషి కాదా? ఈమె ఆడపిల్ల కాదా? అక్కడ ఆమె జీవితం, ఇప్పుడు ఈమెను చేసుకుంటే ఆమె జీవితం పోతుంది. ఇప్పుడు ఈమెను చేసుకోకపోతే ఈమె జీవితం పోతుంది కదా. మరి ఇప్పుడు ఏమైంది? నీకు తెలివి ఉంది కదా, ఆల్రెడీ పెళ్ళి అయింది, చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, తెలివి ఉంది. ఏంది నాకు ఇంట్లో వాళ్ళు చేసే సంబంధం ఇష్టం లేకనే చేసుకోకపోతే ఆమెను వదిలేసి డైవర్స్ తీసుకొని లీగల్గా మీరు చేసిన సంబంధం నాకు ఇష్టం లేదని లీగల్గా ప్రాపర్గా డైవర్స్ తీసుకొని అప్పుడు ప్రొసీడ్ గా. ఇప్పుడు ఇలా పరువు పోలేదా? మా అమ్మ వాళ్ళు ఎలాంటి తిట్లు తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు లీగల్గా ప్రొసీడ్ గా. అర్థమవుతుందా? లేదు లీగల్గా ప్రొసీడ్ కాకపోతే నా దగ్గరనే మా వాళ్ళే ఉన్నాడు. అర్థమవుతుందా? మా లాయర్స్ అయినా ఏదైనా ప్రాపర్గా వీడి మీద చీటింగ్ కేసు పెట్టు. నన్ను ఇట్లా పెళ్ళి అయిన తర్వాత లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా, చీటింగ్ కేసు పెట్టు. ఏమేమి కేసులు ఉంటారో మా లాయర్స్ అందరూ చెప్తారు. అన్నీ బుక్ చేయి. ఇంకొకసారి నువ్వు ఎవరిని జోలికి పోకుండా కావాలి. నాకెందుకు? సారీ, నేనేమో నీ వల్ల నేను పోయినా. ఈ పిల్ల కదా, ఆమెను బతిన్నాడు, లేకపోతే ఆమెను బతిన్నాడు. సారీ, ఇదంతా పెద్ద పెద్ద ఇష్యూ అయిపోతుంది. అంతా సారీ, నువ్వు చేసే పనికి మా అమ్మ వాళ్ళు తిడుతున్నారు. కాలేదని చెప్పు మోసం. నీకు తెలియదు అమ్మ నీ మొగుడు ఏమేమి చేస్తుండే ఏంది ఉంటుందో తెలిసి ఉండి ఇక్కడ దాకా ఎందుకు వచ్చి మేడం? కంట్రోల్లో పెట్టుకోవాలమ్మా నువ్వు. ఇప్పుడు రేపు మేము ఇప్పటికిప్పుడే వీళ్ళ అమ్మనైనా తీసుకొని వస్తే ఏంది పరిస్థితి? అందరిని కుక్కని కొట్టినట్టు కొట్టి తోలిస్తుండే ఇడికని. నేను కూడా కొడుతాను. పెళ్ళాము సరిగ్గా లేకపోతేనే వేరే వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. మొగుడు ఎంత పెద్ద మొగుడు అయినా కానీ పెళ్ళాం చేతిలోనే ఉంటుంది గ్రిప్పు. నీకు నీ పెళ్ళం నీ మొగుడు వెనక ఇంత నడిపిస్తున్నాడే నీకు తెలియదా? ఒక్కసారి కూడా గమనియ్యవా? ఇప్పుడు వచ్చి ఏదో ఏం తెలియనట్టు ఎడ్డి పిల్లలాగా ఉంటే నమ్ముతారా?
ఇంట్లో నెల అవుతుంది, జీతం ఇస్తుండు, తింటున్నాం, ఉంటున్నాం. ఇది కాదమ్మా, మొగుడు ఎక్కడ తిరుగుతుండు ఏంది అంత జాబ్కి వెళ్తున్నాం, వెనక చూడాలా మేడం? వెనుక చూడకుండా సరే ఇంట్లో ముందు ఎట్లుండు ఇప్పుడు ఎట్లుండు చేంజ్ అయిందా లేదా? రోజు ఎలా ఉంటాడు అలానే ఉంటున్నాడు. మరి రోజు ఎలా ఉంటే అలా ఉంటే ఇట్లా ఈ దాకా ఎందుకు వచ్చింది? గమనిలే కదా. గమనియకు సరే, ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు ఇంత కదా. తెలుగుగా మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా గమనియలేవు, ఇప్పుడు గమనించినావు, ఏంది పరిస్థితి? ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఏం ఇప్పుడు ఈ పిల్ల ఏం చేయాలి? మీ గురించి సావాలా పిల్ల? మరి అయితే గురించి నేను సావన్నా? మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మరి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. ఎందుకు పెళ్లి చేస్తావు? మరి ఆ నేను పిల్లకి నీ మొగుడే కావాలి. కానీ నీయను ఎందుకు ఇవ్వవు? ఇక్కడి నుంచి ఎందుకు ఇవ్వవు? నీ మొగుడికి సిగ్గులేదా? అది వాడిని అడుగు. మన సిగ్గు శరం లేకనే పోయాడు. ఎందుకు ఎట్లా పోయిండో నీ మొగుడి మీద నీ మీద ఇద్దరి మీద లోపలికి నూకితే చక్కగా అవుతుంది. అర్థమవుతుందా? ఇద్దరు నాటకాలు పడుతున్నారు. ఇంకొక పిల్లగాని చేస్తాం. మేడం మధ్యలో చేస్తారు. నీ పిల్లం ఎంత నాటకాలు పడుతుంది? అక్క అమ్మ ఇద్దరిని నువ్వు అర్థమవుతుందా? ఇలా ఉన్నాడు, మనం పోదాం. నువ్వు ఇంకొకసారి ఆ పిల్ల ఫోన్ మెసేజ్ ఏమైనా చేయాలి, మొత్తం వాళ్ళు తింటాం వచ్చి నాటకాలు పడుతుండు.